అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారిని బిఓయుఐ వారు దేవుడిని ఒప్పుకోరు, దేవుడు కాదని చెబుతారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సింకిస్తున్నారు అన్నట్లుగా ఈ జాంపల్ అనే సహోదరుడు నిజంగా వీడికి పనిపాటి ఏమి ఉండదు. ఎక్కడా కూడా దేవుని వాక్యాన్ని ఒక మర్మంతో బోధించిన పరిస్థితులు లేవుడివి. అందరినీ హేళన చేయటము, ఈడేదో పెద్ద మేధావులా మాట్లాడటము, చాలా వరకు కూడా తప్పు చేస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరన్నారయ్యా నీకు? జాంపాల్ ఎవరన్నారు? బాగా గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు దేవుడని ఛాలెంజ్లు చేస్తున్నది మేమే, యేసుక్రీస్తు దేవుడని చెబుతున్నది మేమే, దేవుని కుమారుడని, ఆయన లోక రక్షకుడని గొప్పగా ప్రకటిస్తున్నది బిఓయుఐ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని సింకిస్తున్నారన్నట్లుగా ఒక వీడియో చూడండి మీరు. ఆ జాంపల్ అనే అభాగ్యుడు, అమాయకుడు మాట్లాడుతున్న మాటలు. బిఓయుఐ వాళ్ళు చేస్తున్న బైబిల్ వ్యతిరేకమైన బోధ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించేటువంటి బోధ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు. ఎందుకంటే బిఓయుఐ గురించి లోతుగా తెలియదు. తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా కానీ. ప్రజల మధ్యలోన ఒకరిని అవమానించటానికి, ఒకరిని డౌన్ చేయటానికి, లేకపోతే ఒకరిని అబద్ధంగా చిత్రీకరించడానికి ఏడుపోయి మాట్లాడకూడదు. బిఓయుఐ మేము రోగులకు రాసిన పత్రిక వాక్యాధారంతో మీతో మాట్లాడుతున్నాను. 9వ అధ్యాయము 5వ వచనము. పితరులను వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాహారుడై ఉన్నాడు. ఎవరి గురించి రాయబడింది? కనీసము వాక్యము చేత పట్టుకొని చెప్పే టాలెంట్ లేని పర్సన్ అంతా కూడా ఈరోజు యూట్యూబ్లో కుక్కల్లా మరుగుతున్నారు. ఈ జాంపాలు చేస్తున్నది అవే బోధలే. వీడితో ఒక మర్మం ఉండదు, వీడితో ఒక సభ్యతా సంస్కారం ఉండదు. వీడి దగ్గర దేవుని యొక్క వాక్యము ఒక లోతుగా బోధించిన పరిస్థితులు కూడా ఉండవు. మొత్తం టోటల్ ఎవరు పడితే వాళ్ళని తిట్టటము, అనటము. వీళ్ళ యొక్క భాగవతాలన్నీ కూడా యూట్యూబ్లో చాలా మంది చూస్తూనే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని సింకిస్తున్నారనే మాట జాంపాలు. వెనక్కి తీసుకుంటే సరే, లేదప్ప అంటే లేదు అంటే ఖచ్చితంగా అంటే నీవు దేవుడి శిక్షకు గురైపోతావు తమ్ముడు. మరో విషయం, ఆదియందు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. జాంపాలకి వాక్యాన్ని నేర్పిస్తున్నాము బిఓయుఐ వారు. తమ్ముడు నేర్చుకో. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎప్పుడు కూడా మేము సింకించుటలేదు. సింకిస్తున్నారని నువ్వేదో విసంగక్కుతూ 10 మందిని నీ వంక తిప్పుకోవటానికి, 10 మందిని నీ ఆలోచన ప్రకారంగా నడిపించుకోవటానికి నువ్వు చేస్తున్న తప్పుడు బోధ. బిఓయుఐ వారిపై నింద వేస్తున్నావంటే ఖచ్చితంగా అంటే దేవునికి లెక్క చెప్పుతావు తమ్ముడు. ఓకేనా? యేసుక్రీస్తు దేవుడని కాదని వారిని నీ చేత కాకపోతే నన్ను తీసుకొని వెళ్ళ తమ్ముడు. బిఓయుఐలో నేను కూడా ఒక సిబిటి ప్రిన్సిపాల్ని, ఒక కోఆర్డినేటర్ని, ఒక విద్యార్థిని. దమ్ము ధైర్యం అంటే నీ వల్ల కాకపోతే నన్ను తీసుకొని వెళ్ళు. యేసుక్రీస్తు దేవుడని నిరూపించటానికి సిద్ధము. కాదు అని అంటే ఖచ్చితంగా నీ నోటికి వచ్చిందల్లా కూడా కుక్కలా వాగవచ్చు నువ్వు. ఓకేనా? మరొక వీడియో కూడా చూద్దాం.